నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నిర్మలమ్మతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద 2,010 కోట్లు లభించాయని, పెండింగ్ లో ఉన్న మూలధన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక 250 కోట్ల రూపాయల విడుదలకి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకం వలన ఆంధ్రప్రదేశ్ కి మేలు జరుగుతుందని, త్వరగా విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. సాయంత్రం ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొంటారు. వైసీపీ నేతలు భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా దక్కకుండానే ప్రతిపక్ష నేతగా ప్రకటించుకొని హిందువులపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నేరుగా ఆరోపణలు వస్తూ ఉంటే ఎదుర్కోలేని జగన్ డైవర్షన్ రాజకీయాలకి పాల్పడుతున్నారని ఆనం మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేసి పాడైన దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠం పైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు, జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు ఒక సైకోలాగా ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది. మీకు రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు. నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. పులివెందుల ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలను ఒప్పుకోవడం లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ అందరి మనసుల్లోంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే, దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది. అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు. దాని పక్కనే దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు. పింఛన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.71 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్లు తొలగించినట్లు వైకాపా అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలోనే 10 లక్షల పింఛన్లు తొలగించారని వివరించారు. చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నాం. గత ప్రభుత్వం అనర్హులకి దివ్యాంగ ధృవపత్రాలు ఇచ్చింది. ఇప్పటివరకు 80,000 మందిని అనర్హులుగా గుర్తించాం. వారికి పింఛన్ మంజూరు చేయించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తొలగించబోమని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలని 65 లక్షల మందికి గత జూలై 1న మొదలు పెడితే ఈరోజు 63,71,000 మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమై ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాగా సమాజంలో పేదరికం నిర్మూలన చేయాలి, ఏ రకంగా అయితే ప్రజలు పేదరికం నుంచి బయటకు వస్తారు అనే విషయంలో ఎప్పుడూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్నది కాదు. గతంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఎలాగ అభ్యున్నతి తీసుకురావాలి, మహిళల ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి ఎలా బయటికి రావాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశం అంతా కూడా ఆచరిస్తున్న జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ పెన్షన్స్ కూడా అంతే ప్రాధాన్యతతో గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో చేసుకున్నటువంటి నిర్ణయాల్లో వికలాంగులకి పెన్షన్ కల్పించడంలో కానీ, వితంతులకు పెన్షన్ కల్పించడం కానీ, వీవర్స్కి పెన్షన్ కల్పించడంలో కానీ అన్ని నిర్ణయాల్లో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ
నిర్ణయాలు ఉన్న విషయం అందరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పెన్షన్ స్టార్ట్ చేశారు. దివ్యాంగులకి పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది. అండ్ ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పెన్షన్ అనేది ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలి, కొంత సాయం చేకూర్చాలి, కొంత సాయం వాళ్ళకి అందితే ఖచ్చితంగా వాళ్ళు వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ వాళ్ళు అదనపు ఇన్కమ్ కింద ఇది ఉంటుందని ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా వృద్ధాప్యం పెన్షను ఈరోజు గ్రామాల్లో మేము ప్రతి నెల 1వ తారీఖు వెళ్తూ ఉంటే చాలామంది వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా గర్వంగా వాళ్ళకు వాళ్ళు బతికే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. ఎందుకంటున్నారంటే మేము వెంటుతున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పలకరింపు కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మాకు చూపించినటువంటి అభిమానం కానీ. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశాల ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా సరైన విధంగా అమలు కావటం లేదని చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే విషయానికి నిదర్శనమని అన్నారు. గతంలో జైలు వద్ద పోలీసులు ఆంక్షలు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. అలాగనే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారం ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత బలంగా సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేస్తారనే నమ్మకం ఉంది అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు. మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా. మరి మాకైతే పశ్చాత్తాపం లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. తప్పకుండా బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలివేసిందని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సెట్టింగ్లు వేయించుకుని మాటలు చెప్పడం తప్ప రైతులకి చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తుందా? ఒక పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. అతివృష్టి అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు దెబ్బతిన్న చోట్ల కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదు. అన్నదాతల గురించి ఆలోచించని దుర్మార్గమైన ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకోవడానికి మాత్రమే కూటమి నేతలు ఉన్నారు. యూరియా పక్కదారి పడుతుందని వాళ్ళ పత్రికల్లోనే వార్తలు రాశారని కాకాని గుర్తు చేశారు. రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? ఒక శాఖను నిర్వహిస్తున్నాడా? అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో? ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు. ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పి మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, ప్రత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈరోజు పంటకి గిట్టుబాటు, వరి అయితే వదిలేశారు, గాలికి వదిలేశారు. మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని పత్రికల్లో అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కరువు వచ్చింది, వర్షం వచ్చింది, ఒక పక్క అతివృష్టి అనావృష్టి, ఎక్కడ ఉలుకు పలుకులేదు. అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతులను ఆడుకోవాలనేటువంటి ఆలోచన కానీ, లేదు కొన్ని దగ్గరలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కానీ, ఒక సమీక్ష కానీ, దాని మీద ఫలితాలు కానీ, ఏ విధంగా రైతును ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ, ప్రత్యామ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా, ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం, పోగొట్టడం, వెళ్లిపోవడం, అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం.
ఈరోజు రైతు ఆలోచనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటితో పాటు తప్పుడు కేసులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు, మాఫియా. ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే ఒక మట్టి మాఫియా ఒక పక్క, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం. టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతతో సంక్షేమం అందేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు 4 విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 1.45 కోట్ల కుటుంబాలకి స్మార్ట్ రైస్ కార్డుల్ని ఉచితంగా ఇంటింటికి వెళ్లి అందజేస్తామని అన్నారు. క్యూఆర్ కోడ్తో సహా పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ కార్డులు తయారు చేస్తామని పేర్కొన్నారు. మండలాల వారీగా స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తయిందని చెప్పుకొచ్చారు. సరుకుల పంపిణీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర సర్వర్ కి చేరవేస్తుందని వివరించారు. స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం మేము. దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి, అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి, డిలే జరగకూడదు, మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి, ఇంతకుముందు నేను అన్నట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం. ఈ యూనిక్ ఫీచర్లో మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి తహసీల్దార్ గారికి, ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో. గుంటూరు నగరంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ నెంబర్ అమలు చేస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతని పెంపొందించడంతో పాటు అనధికార ఆటో డ్రైవర్లను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీస్ నెంబర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శుక్రవారం ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ నెంబర్ కేటాయింపు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ పోలీస్ నెంబర్ కేటాయింపు ప్రక్రియ 2025 ఫిబ్రవరి నెలలో ప్రారంభించామని చెప్పారు.
ఇప్పటి వరకు 10,600 ఆటోలకి ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు జారీ చేశామని అన్నారు. సుమారు 5,000 ఆటోలు ట్రాఫిక్ పోలీస్ నెంబర్ లేకుండా నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెంబర్లు పొందేందుకు వచ్చే నెల ఆఖరు వరకు గడువు ఉందని, ఆ తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ప్రాపర్ గా లైసెన్స్ లేదో, ఎవరి దగ్గర పర్మిట్ ప్రాపర్ గా లేదో, ఎవరు పర్మిట్ రెన్యూవల్ చేయట్లేదో వాళ్ళే ఇప్పుడు వరకు మన రాకుండా ఉన్నారనేది మనకున్న సమాచారం. సో దీంట్లో కూడా ఈ లాస్ట్ ఒక 20 రోజులు కూడా దాదాపు 600 ఆటోస్ చేసుకున్నారు. ఇప్పుడు వరకు 10,600 ఆటోస్ వరకు మన నంబర్ ఇవ్వడం జరిగింది. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క ఆటో వాళ్ళందరికీ కూడా మన పోలీస్ తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా రిమైనింగ్ ఒక 5,000 మంది, దాదాపు 5,000 మంది కూడా ఇమీడియట్గా వచ్చి నంబర్ తీసుకోవాలని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి సూచనలు చెప్తున్నాం. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంకా 1 మంత్ మనకి సెప్టెంబర్ లాస్ట్తో పాటు మన డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నాము. దాని తరువాత ఏ ఆటోకి నంబర్స్ లేదో ఆ ఆటోస్ పైన మేము ఎన్ఫోర్స్మెంట్ని స్టార్ట్ చేస్తాం. సో ఆటో వాళ్ళు రిమైనింగ్ ఇంకా ఎవరెవరు తీసుకోవట్లేదో వాళ్ళు అందరూ వచ్చేసి ఈ నంబర్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మన ప్రజలకు కూడా వాళ్ళు ఏ ఆటోలో ఎక్కుతున్నారో ఈ నంబర్ ఉన్న ఆటోనే చూసి ఎక్కమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఆటోలో ఎక్కిన తర్వాత మీరు ఇమీడియట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారంటే ఆటో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీ సెక్యూరిటీ పరంగా కూడా అదే మంచిది. కాబట్టి మీరు ప్రజలందరూ కూడా ఏ ఆటోలో ఈ క్యూఆర్ కోడ్తో పాటు ఈ నంబర్ ఉందో దానికే ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకటి మనకు జరుగుతుంది, దానికి ఇనఫ్ మనకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రజలతో పాటు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. కొంత ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే మన తెలిసిన వరకు ఈ డైవర్షన్ స్టార్టింగ్ 3 to 4 days ఎస్పెషలీ వర్షం ఉన్న రోజుల్లో కొంచెం మనం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా వెహికల్ కంప్లీట్గా ఆగిపోయిన పరిస్థితి మాత్రం ఎక్కడ లేదు. అంటే మనం అదర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా దాదాపు ఒక 30 మందిని నేను ట్రాఫిక్కి ఎక్స్ట్రా ఇచ్చాను. సో ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం. సో మెయిన్గా మనకి కొంచెం 300 దగ్గర అంటే మనకి ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ అంటే అలాంటి కొన్ని చోట్ల మాత్రం కొన్ని ప్రెషర్ ఉన్నాయి. సో అక్కడ మనము అంటే దాని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే అంతే. సో అది పీక్ టైంలో మనం 9:30 to 10:30, 11 మళ్ళీ ఈవినింగ్ 4:30 to 5:30, 6 వరకు కొంచెం అక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా గంగరకుంట అండర్ పాస్ దగ్గర సో ఇలాంటి కొన్ని ఏరియాస్లో ప్రెషర్ పాయింట్స్లో మేము ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఇంకా కమింగ్ డేస్లో అలవాట్లు అయిపోతారు కాబట్టి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాము. అదేవిధంగా మనం కలెక్టర్ మేడం దగ్గర, మున్సిపల్ కమిషనర్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుని ఏ కేటగిరీ, బి కేటగిరీ అని చెప్పేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ అని చెప్పి డివైడ్ చేస్తూ టైమింగ్ ఒక 45 minutes to 1 hour డిఫరెన్సెస్లో స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ వస్తున్నప్పుడు కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇన్ఫార్మ్ కూడా చేస్తాము. అది కూడా కమింగ్ డేస్లో కొన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామంటే. ప్రేమ వివాహం తమ కుమారుడి మృతికి కారణమైందని యువకుని తల్లిదండ్రులు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వివరాలతో సహా ఎస్పీ కార్యాలయానికి రావాలని సీఏ సూచించడంతో మృతిని కుటుంబీకులు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరానికి చెందిన గాడికోయ సురేష్ స్థానికంగా ఉన్న అశ్వినితో కలిసి నెల రోజుల క్రితం అదృశ్యమయ్యారు. దీనిపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో అశ్విని తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సురేష్ ఆదిలాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో తొలుత అమ్మాయి తరపు బంధువులు వెళ్లి అశ్వినిని బలవంతంగా గుంటూరుకి తీసుకువచ్చారు. అలాగే ట్రీట్మెంట్ పొందుతున్న సురేష్ ని వాళ్ళ బంధువులు గుంటూరుకి తీసుకువస్తున్న సమయంలో మార్గం మధ్యంలోనే మృతి చెందాడు. సురేష్ మృతికి అశ్విని తల్లిదండ్రులే కారణమని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని మీడియా ఎదుట వాపోయారు. నన్ను మొప్పాలు ఇచ్చారు గోగులపాడు నుంచి. మా అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళిద్దరు ఇష్టపడే పోయారట. మాకైతే తెలియదు ఆ పాపం కొంచెం. వాళ్ళు వచ్చి మాకు చెప్పిందా మాకు తెలియదు. వాళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చి ఎగబడ్డారు. మా అమ్మ వాళ్ళు ఒక్కళ్ళు ఏమన్నారు, ఎగబడ్డారు. మీ ఓడి ఆడగాను మేము సావదెగుతూ, మేము బతికియమో మేము సావదెగుతూ అన్నారు. అన్నట్టే చంపేశారు. వాళ్ళు కేసు ఎత్తే పోలీసులు వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు కానీ మాకెళ్ళి సపోర్ట్ ఇట్లా. మాకాడ కూడా డబ్బులు ఉంటున్నారు. మేము కూడా డబ్బులు పెట్టినాం అయినా కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. చిక్కాకోళ్ళంట వాళ్ళు కూడా పనులకే వచ్చారు. వాళ్ళకి మరి వాళ్ళిద్దరు ఎట్లా అలవాటు అయ్యారో మాకైతే తెలియదు. వాళ్ళ అమ్మకి తెలుసు అంట, వాళ్ళ అన్నయ్యకి తెలుసు అంట. మాకైతే తెలియదు. వాళ్ళే మా పిల్లగాని చదువుకారు. మాకు న్యాయం జరగాల. చచ్చిపోయినా కూడా శవాన్ని కూడా చేసుకొచ్చినా కూడా మాకు తెలియదు. మేము మీకు తీసుకెళ్ళి శవాన్ని అన్నారు ఆ ఎస్ఐ గారు. ఆ సునీల్ కానిస్టేబుల్ గారు మీ మొగుడిని సంవత్సరానికి పనకాన్ని కొన్ని చేస్తాం అంటున్నారు. మీ కూతురు సంవత్సరాలు బాధ అన్నారు. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారు. అసలుకి మమ్మల్ని పోతే కొడుతున్నారు. ఏం మాట్లాడరు. ముందు
జీఎస్టీ ప్రతిపాదిత మార్పుల్లో భాగంగా 2 స్లాబుల విధానం 5 నుంచి 12% కింద సవరించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. అలాగే లగ్జరీ పన్నుల్ని కూడా తగ్గించాలని సూచించారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ మీద వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు పొందే విధంగా ఉంటేనే ప్రజా సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పారు. ప్రజల బహుళ ప్రయోజనాలని వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీలో ప్రతిపాదిత మార్పులు ఉండాలని ఆకాంక్షించారు. సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రీతమ నాయకుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జీఎస్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2 స్లాబ్లే ఉండాలి, 5-12 కావాలి, నిత్యావసర మీద రేటు తగ్గాలి, రైతు పండించే పంట మీద ఏ రకమైన ట్యాక్స్ ఉండకూడదని చెప్పేసి మనం చెప్తా వచ్చాం. అయితే నరేంద్ర మోడీ గారు మంచి మనసు పెద్ద మనసుతోటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ స్లాబ్ తగ్గించాలి అని చెప్పేసి మంత్రి మండలి జిఎస్టీ కౌన్సిల్కి ఒక రిప్రజెంటేషన్ పంపించింది. 5-18 అని చెప్పి పంపించింది. మేమేమన్నామంటే 5-18 కాదు, 5-12 చేయాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు. పేదవాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ నుండి ఇల్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మా ధనవంతులు కూడా ఫ్రీగా హౌసెస్ కట్టుకునే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి. దాన్ని ఎంత ఖర్చు పెట్టావు ఏం చేస్తామని లెక్క అడిగేదానికి ఇల్లు లేకుండా మాకు కూడా సొంత ఇల్లు కావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. రైతులు పండించే ముడి పంట మీద ఏ రకమైన ట్యాక్స్ ఇవ్వడానికి వేయకూడదు. అలాగే మందుల మీద సబ్సిడీ ఇచ్చి ట్యాక్స్ వేసే కంటే ఎక్సైజ్ డ్యూటీ వేసే కంటే ఎక్సైజ్ డ్యూటీ లేకుండా ఫ్రీగా ట్యాక్స్ లేకపోతే రైతులకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా పెట్రోల్ డీజిలు భారతదేశం అంతా కూడా జిఎస్టీలో కలపాలి. మోడీ గారు మన ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ తప్పనిసరిగా 5-12 ట్యాక్స్ చేయటం, 40%లో తక్కువ అతి తక్కువ వస్తువు కలపడం, ప్రజలందరికీ మేలు చేసే పరిస్థితిని ఆలోచించడం చేస్తే చాలా సంతోషం. ఇప్పటికే ట్యాక్సెస్ తగ్గించాలని ఆలోచన పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ని పెట్టి ఆరోగ్యశ్రీ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రత్యేకించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ 82 సంవత్సరాలుగా ప్రజాసేవల్లో ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అకౌంట్ ఎంపీస్కి మన ఎంపీలకి ఎవరైనా సరే ప్రత్యేకంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నాయకులు 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిరంజీవి బర్త్డే కేక్ ని ఆయన కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల ప్రేమానురాగాలతో చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. చిరంజీవి చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు అజరామారమని కీర్తించారు. పుట్టినరోజు. ఈ 70వ పుట్టినరోజుని ఇంతకుముందు కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో చేశారు. కానీ ఇవాళ యూనివర్సల్ ప్రపంచ స్థాయిలో చిరంజీవి యొక్క 70వ పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తున్నారు. ఆయన ఏంటంటే పార్టీలకు అతీతుడు, ఎవరికి అతీతుడు అంటున్నారు. కానీ ఆయన భారతరత్న అయినా కూడా పవన్ కళ్యాణ్కి అన్నయ్య ముందు. కాబట్టి మెదడుని గుండెని వేరు చేయలేరు, పవన్ కళ్యాణ్ చిరంజీవిని వేరు చేయలేరు. చిరంజీవి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అని మేము గట్టిగా జనసేన తరపున చదువుతున్నాము. మాది ఎప్పుడు జనసేనే, చిరంజీవి కూడా జనసేనే. జై మెగాస్టార్. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిరంజీవి బర్త్డే కేక్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఆలహరి, ఉల్లి గోపాల్, మెహబూబ్ పాషా, బండారు రవీంద్ర, రాధాకృష్ణమూర్తి, కోల అంజీ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన స్పోక్స్ పర్సన్ ఆళ్ల హరి గారి ఆధ్వర్యంలో
ఈరోజు అంగరంగ వైభోగంగా ఇటు కార్యకర్తలు, జనసేన పార్టీ లీడర్స్, అదేవిధంగా అభిమానులు వెల్లువెత్తున ఈరోజు చిరంజీవి గారి 70వ పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈరోజు సమాజంలో ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ ఆయన కళ్ళల్లోనే మొత్తం అభిమానాన్ని అంతా చూపిస్తా ఈరోజు ఎంతో అశేష జనాన్ని ఆయన చుట్టూ ఉంచుకునే పరిస్థితిలోకి ఆయన తీసుకొచ్చారు అనంటే ఆయన వ్యక్తిత్వం దానికి కారణము. ఎప్పటికీ కూడా మా అందరికీ ఆదర్శప్రాయులు. ఆయన ఇంకా నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మా అభిమానులందరం కూడా ఆయన యొక్క ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ, ఆళ్ల హరి గారు ఇలాంటి కార్యక్రమాలు అనేక నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మా ఎమ్మెల్యే, బీసీ లెజెండ్, ప్రజానాయకురాలు, మేము ముద్దుగా పిలుచుకున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, ప్రజానాయకురాలైనటువంటి గల్లా మాధవ్ గారి చేతుల మీదుగా చిరంజీవి గారి పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఒక మనిషి పట్టుదలతో, అంకిత భావంతో, చిత్తశుద్ధితో కష్టపడితే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేది నిరూపణకి మెగాస్టార్ కారణం. సినీ పరిశ్రమలో ఎలాంటి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగా ఆ ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఆయనకున్నటువంటి కోట్లాది అభిమానుల్ని సేవా తత్పరత వైపు మళ్లించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. రక్తదానం చేయాలంటేనే భయపడేటువంటి రోజుల్లో రక్తం అందకుండా ఎవరు చనిపోకూడదనే ఒక మహోన్నతమైన కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి తన అభిమానులతో కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అలాగే ఐ బ్యాంక్ సృష్టించిన వ్యక్తి. అలాగే దేశంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ప్రకృతి విలయాలు వచ్చినా సరే, ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు సహా చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకి భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఆయన నిత్య అవనవసరంగా ఇప్పుడు 70 సంవత్సరాలు ఎవరు నమ్ము అలా ఇంకా కూడా ఉండాలని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.